ఇప్పుడు దీన్ని రిపేర్ చేయిస్తామని చెప్తున్నారు, మేడిగడ్డ అయినా అన్నారం అయినా సింధిల్ అయినా. తప్పదు భరత్, ఎప్పుడైనా అది ఇప్పుడు ఈ ప్రభుత్వం చేయకపోయినా మళ్ళీ వచ్చే ప్రభుత్వం తప్పకుండా చేస్తుంది. కాబట్టి జూబ్లీ సెలక్షన్ దృష్టిలో పెట్టుకోవచ్చు, లేదంటే ప్రజల నుంచి వచ్చే విమర్శలు కావచ్చు, మీనాక్షి నటరాజన్ గారి ఒత్తిడి కావచ్చు, ఢిల్లీలో దీని మీద జరుగుతున్న డిస్కషన్స్ కావచ్చు, రేవంత్ రెడ్డి ఒక ఢిల్లీలో ఎందుకు ఒత్తిడి, మీనాక్షి నటరాజన్ ఎందుకు అంటే వీళ్ళంతా కూడా ఇంటర్నల్ గా మనకు పేపర్లలో బహిరంగంగానే వస్తున్నాయి. ఒక ఫెయిల్యూర్ చీఫ్ మినిస్టర్ అని చెప్తున్నారు. కాబట్టి ఎన్డీఎస్ఏ రికమెండ్ చేసింది. ఎన్డీఎస్ఏ కేంద్ర ప్రభుత్వ సంస్థ. తర్వాత పీసీ ఘోష్ గారు ఏమన్నారంటే ఎన్డీఎస్ఏ ఏం రికమెండ్ చేసిందో ఆ వర్క్స్ అన్ని ఎగ్జిక్యూట్ చేయమన్నది. అంటే ఎన్డీఎస్ఏ ఏం రికమెండ్ చేసింది, సత్వరమే రిపేర్లు చేపట్టాలని చెప్పింది. కాబట్టి ఈ 1 year అయినా కూడా చేయట్లేదు కదా, అదొక ఫెయిల్యూర్ కిందకి వస్తుంది. కాబట్టి ఎలక్షన్స్ లో కూడా అదొక చర్చనీయాంశం అయింది, తెలంగాణ ప్రయోజనాలకు విరుద్ధంగా ఈ ముఖ్యమంత్రి ఉన్నాడు అని. కాబట్టి వేగవంతం చేయాలని చెప్పడంలో ఆయనతో. ఇంకోటి ఏంటంటే మళ్ళా ఈ బనకచర్ల ఇష్యూ కూడా సిఆర్ పాటిల్ గారు రాసిన లేఖకు సంబంధించి October 6 నాడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం టెండర్స్ కోసం వాళ్ళు డిపిఆర్ అంటే 9,20,00,000కు టెండర్ ఇష్యూ చేశారు. ఎవరైతే 20 నుంచి 50 కోట్ల వర్క్స్ చేసిన సర్వే సంస్థలు ఉన్నాయో వాళ్ళు బనకచర్లకు డిపిఆర్ తయారు చేయమని చెప్పి October 6 నాడు. అయితే ప్రీ ఫీజిబిలిటీ రిపోర్ట్ యాక్సెప్ట్ చేయకుండా టెండర్స్ కోసం తొందరపడకూడదు, అంటే డిపిఆర్ కు వాళ్ళ అనుమతి ఇవ్వాలి, ప్రీ ఫీజిబిలిటీ రిపోర్ట్. సిఆర్ పాటిల్ ఏం రాశాడు మనకు, September 14 ఇప్పుడు వచ్చింది ఆ లెటర్. అందులో ఏమన్నాడంటే ఆయన 7 రాష్ట్రాలు ఏవైతే సంబంధిత రాష్ట్రాలు ఉన్నాయో ఆంధ్ర తెలంగాణ కాకుండా ఛత్తీస్గఢ్ కావచ్చు, మధ్యప్రదేశ్ కావచ్చు, మహారాష్ట్ర కావచ్చు, ఒరిస్సా కావచ్చు, ఈ రాష్ట్రాలన్నిటికీ ఆమోదయోగ్యం అయితేనే ముందుకు పోతాము అని చెప్పేసి ఆయనే మనకు లెటర్ రాశాడు. అంటే మీ ఆబ్జెక్షన్స్ మేము పరిగణలోకి తీసుకున్నాం, మీతో పాటుగా ఇతర రాష్ట్రాలు కూడా లేఖలు రాశాయి. కర్ణాటక ఏమన్నదంటే మాకు కృష్ణా వాటర్ని ఆయన ఎప్పుడైతే కృష్ణా నదికి గోదావరి వాటర్ని తీసుకొస్తున్నాడో మాకు కూడా ఇందులో 64 టీఎంసీలు వస్తాయని చెప్పి బనకచెర్ల విషయంలో వాళ్ళు అడుపులు వేశారు. 45 టీఎంసీలు అంతకుముందే తెలంగాణకు రావాల్సి ఉన్నది, 35 టీఎంసీలు మహారాష్ట్ర కర్ణాటకకు రావాల్సి ఉన్నది. మళ్ళీ ఇప్పుడు కొత్తగా మహారాష్ట్ర కర్ణాటక మాకు ఈ 200 టీఎంసీలు ఏవైతే వాళ్ళు కృష్ణానదిలో కలుపుతున్నారో మాకు ఆ 200 టీఎంసీలు కృష్ణానదిలో సేవ్ చేసి ఈ 3 రాష్ట్రాలకు ఇవ్వాలని చెప్పేసి ఒక డిమాండ్ చేశారు. కాబట్టి ఇప్పుడు అది ఆంధ్ర తెలంగాణ సమస్యగా లేదు బనకచెర్ల, ఇది అంతర్రాష్ట్ర 7 రాష్ట్రాలకు సంబంధించిన సమస్య ఉన్నది. కర్ణాటక కూడా ఒక చిన్న ట్రిబ్యూటరీ ఉంటుంది మంజీరా. కాబట్టి మనకు 7 రాష్ట్రాలు ప్లస్ కర్ణాటక 8 రాష్ట్రాల మధ్య ఈ వివాదం ఉంది బనకచెర్లది. ఓకే ఓకే. సో ఇప్పుడు ఇవాళ మీటింగ్ యొక్క ఉద్దేశం అది, ఆయన పెట్టిన మీటింగ్ ఉద్దేశం. అయితే మనకు ఆశ్చర్యకరంగా ఏంటంటే పేపర్లలో రావట్లేదు, బట్ ఈ రోజు కూడా లేఖ రాశారు మన ఈఎన్సీ గారు ఈ కృష్ణా బోర్డుకి ఈ విషయాల మీద 45 టీఎంసీ గురించి కానీ. అట్లాగే మొన్న October 15 రోజు కూడా ఈఎన్సీ గారు ఈ బనకచెర్లకు సంబంధించి పాటిల్ గారు ఇచ్చిన లెటర్ కి సంబంధించి దానికి జవాబు ఇచ్చారు. ఈ విషయాలన్నీ కూడా డిస్కషన్ రాలేదు, బట్ ఇవాళ మనకు ఈ రివ్యూలో మనకి ఇవన్నీ విషయాలు బయటకు వచ్చాయి. సో ఇప్పుడు ప్రభుత్వం లాస్ట్ 2 years లో కాళేశ్వరం ప్రాజెక్టులో లింక్ 1 లేకుండానే వాటర్ సప్లై చేశాం, అసలు కాళేశ్వరం అవసరం లేదని చెప్పింది. చెప్పిందని నేను అనుకుంటున్నా. 2 సంవత్సరాలు చేయకపోవడానికి టీఆర్ఎస్ ఎంత మాట్లాడినా, మీలాంటి వాళ్ళు ఎంత మాట్లాడినా అట్లా చెప్పాలనుకుంది, చెప్పింది. సరే, ఇప్పుడు ఎందుకు పంచాయతీ అని చేయిస్తుందేమో రిపేర్స్. అంటే ఈ సిబిఐ ఎంక్వైరీ తర్వాత ఈ ఎన్డీఎస్ఏ, పీసీ ఘోష్ కమిషన్ ఇవన్నీ జరుగుతున్నాయి కాబట్టి వాళ్ళు ఆ రిపేర్లు అనేటివి చేయొద్దు అనుకున్నారు. ఎందుకంటే విచారణ జరుగుతున్నంత వరకు కేసీఆర్ గారిని ఒక దోషిగా చూపెట్టే ప్రయత్నం రేవంత్ రెడ్డి గారు చేశారు. ఇప్పుడు ఏంటంటే ఇంకా ఆలస్యమైన కొద్దీ ఇప్పుడు ఈ సంవత్సరం 2 సంవత్సరాలు కూడా వర్షాలు పడ్డాయి కాబట్టి రేవంత్ రెడ్డి గారి మీద ఎఫెక్ట్ ఎక్కువ పడలేదు. మీరు అన్నట్టుగా మొన్న వర్షాలు చాలా ఆలస్యంగా రావడం వల్ల కొద్దిగా ఇబ్బంది అయింది. బట్ నెక్స్ట్ ఇయర్ కూడా ఇదే పద్ధతిలో వర్షాలు వస్తాయన్న గ్యారంటీ లేదు కాబట్టి ముందు జాగ్రత్తగా ఈ రిపేర్లు పెద్దగా అవసరం లేదు. సుందిళ్లకున్న అన్నారానికి రిపేర్ చేయాల్సింది ఒక మేడిగడ్డ 7th బ్లాక్ మాత్రమే. ఇవేంటంటే అయిపోయినాయి. ఇప్పుడు యాక్చువల్ గా మీకు అది గుర్తు చేస్తాను. ఎన్డీఎస్ఏ ఫస్ట్ విజిట్ చేసినప్పుడే ఎన్డీఎస్ఏ ఏమన్నదంటే ఈ రెండిట్లో కూడా
మీరు ఈ పనులన్నీ కూడా కంప్లీట్ చేయండి అని చెప్పారు. ఎప్పుడు అది అక్టోబర్ 21 నాడు ఎప్పుడైతే మేడిగడ్డ ఇదైందో 23 నాడు ఈ టీం వచ్చింది. 24 నాడు వాళ్ళు విజిట్ చేశారు. విజిట్ చేసినప్పుడే వాళ్ళు కొన్ని నోటీస్ చేశారు ఇంజనీర్లతో ఇంటరాక్ట్ అయ్యి, అవన్నీ కూడా మీరు సమ్మర్ లోపల పూర్తి చేయాలని చెప్పారు. తర్వాత బయట ఉన్న పూణేలో, తర్వాత రూర్కీలో ఇట్లా కొన్ని సంస్థలకు కూడా వాళ్ళు చెప్పారు. అయితే ఇవన్నీ కూడా పూర్తి అయిపోయినాయి ఆల్రెడీ. ఏంటంటే ఈ పనులన్నీ పూర్తయి కూడా 1.5 year అయింది ఇప్పటికి. అయితే కొత్తగా మా ఎన్డీఎస్సీ ఏం చెప్పిందంటే కొన్ని గ్రౌటింగ్ టెస్టులు చేసి కొంత లోపల ఏమన్నా ఈ సీకెండ్ పైల్స్ అనే సిస్టమ్ వాడారు కాబట్టి బలంగా ఉందా, లోపల ఏమన్నా లీకేజెస్ ఉండే అవకాశం ఉందా పరీక్షలు చేయమన్నారు. అవి మాత్రమే పెండింగ్ ఉన్నాయి, మిగతా ఏది కూడా పెండింగ్ లేదు. అదొక 1 month పని. అది సమ్మర్ లోపల అది కంప్లీట్ చేసుకున్నట్టయితే రిపేర్లు అవసరం పడకపోవచ్చు. అక్కడ ఉన్న ఇంజనీర్ చెప్పేది ఏంటంటే ఆ సుందిల్లా అన్నారానికి ఇదివరకే చేసినాము, వాళ్ళు చెప్పిన రిపేర్స్ అన్ని, కొత్తగా ఏం అవసరం లేదు అని చెప్పారు. ఒకవేళ ఉన్నా కూడా ఆ ఏజెన్సీ సంస్థలది బాధ్యత అని చెప్పారు కాబట్టి వాళ్ళు చేస్తారు, దానికి ఇబ్బంది ఏం లేదు. మేడిగడ్డ దగ్గర మాత్రం ఒక బ్లాక్ మొత్తం పునర్నిర్మాణం చేయాలి. మరి ఎల్ఎన్టీ వాళ్ళతో మరి ప్రభుత్వానికి బెడిసింది కాబట్టి వాళ్ళు రూల్ ప్రకారం అయితే చేయడానికి లేదు. వాళ్ళు మా మీద బ్లేమ్ వస్తుందని చెప్పి మేము చేస్తామని చెప్పారు. బట్ ఇప్పుడు ఈ మెట్రో విషయంలో వీళ్ళకి వచ్చిన డిస్ప్యూట్ కావచ్చు, వీటన్నిటి కారణంగా ఇప్పుడు ఎల్ఎన్టీ ముందుకు వస్తుందా, వాళ్ళు ఎన్డీఎస్ఏ రిపోర్ట్ చెత్తబుట్ట దాఖలు చేయమని చెప్పారు, వాళ్ళు యాక్సెప్ట్ చేయలేదు. కాబట్టి ఏం జరుగుద్ది అనేది చూడాలి. ఎల్ఎన్టీ వాళ్ళ స్పందన కోసం మనం వెయిట్ చేయాలి. రూల్ ప్రకారం ఎందుకు